హాయ్ అండి, ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం అండి. ఫుడ్ అండ్ ఫన్స్ అంటున్నారు, మీరేంటి దేవుళ్ళని చూపిస్తున్నారు అని అనుకోవద్దు. ఫుడ్ అంటే భుక్తి, ముక్తి రెండూ కావాలంటే మనకి దేవుడు కూడా కావాలి కదండి. అందుకని ఇలా మధ్య మధ్యలో దేవుడి విషయాలు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. చూసి తరించండి అందరూ. ఎందుకంటే ఇవి ఇక్కడ ఏ గుళ్ళల్లోనూ జరగవు. ఎందుకంటే దత్త నవరాత్రి ఉత్సవాలు అనేవి మనకి శరన్నవరాత్రులు తెలుసు, దేవీ నవరాత్రులు తెలుసు, వసంత నవరాత్రులు తెలుసు. అంటే మనకి ఈ దత్త నవరాత్రుల కాలం ఏంటంటే దత్తాత్రేయ స్వామి మనకి కలియుగంలో అత్రి అనసూయలకు జన్మించారు. ఆయన కలియుగంలో 2 సార్లుగా అవతరించారు. ఒకరు శ్రీపాదవల్లభులుగాను, ఒకరు శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాను జన్మించారు. ఆ నృసింహ సరస్వతి స్వామి కృష్ణపాడ్యమి మాఘమాసంలో కృష్ణపాడ్యమి రోజు అంతర్ధానమయ్యారు కృష్ణానదిలో. ఆ రథసప్తమి రోజు నుంచి ఆ కృష్ణపాడ్యమి వరకు ఉన్న 9 రోజుల్ని దత్త నవరాత్రులుగా దత్తక్షేత్రాలన్నింటిలోనూ చేసుకుంటారండి. గాన్గాపూరు, గురువపురము, కరంజా, నర్సోబావాడి ఈ క్షేత్రాలలో అన్నింటిలో బాగా చేస్తారండి దత్త నవరాత్రులు అనేవి. ఇప్పుడు భవానీపురంలోని సాయి భరద్వాజ సత్సంగ మందిరంలో కూడా ప్రతి సంవత్సరము ఈ దత్త నవరాత్రులు జరుగుతాయి. దత్త జయంతి జరుగుతుంది, గురు పౌర్ణమి జరుగుతుంది. అన్నీ చాలా బాగా చేస్తారండి. ఒక్కసారి అందరూ చూసి తరించండి. 6:30 కల్లా సహస్రనామార్చన జరుగుతుంది. దత్త సహస్రనామార్చన తర్వాత సత్సంగము, తర్వాత దీపాలంకరణ, తర్వాత పల్లకి సేవ జరుగుతుందండి. ఇది బ్రాహ్మలు మాత్రమే, మగవారు పల్లకిని మోస్తారు. మోసి దత్తస్వామి పూజని, తర్వాత ఓంకార హారతి, కుంభహారతి, నాగహారతి, ఇలా నక్షత్ర హారతి, పంచహారతి అన్ని హారతులు ఇచ్చి తర్వాత మనకి తీర్థప్రసాదాలు ఇచ్చి చక్కగా పంపిస్తారండి. ఇప్పుడు మనము దర్శించుకొని తరిద్దామండి.